తిరిగి BCN న్యూస్కి స్వాగతం. బీజేపీ పాలనలో భారత రాజ్యాంగానికి పెనుముప్పు వాటిల్లిందని ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు, కార్యదర్శి యమల సుదర్శన్ విమర్శించారు. ఎస్సీ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను తలపెట్టారు. కుప్పంలో ఈ యాత్రను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితులందరూ కన్నీటితో ఉన్నారన్నారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘ నాయకులు మాట్లాడుతూ వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా దళితులకు 20% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు దళితులు కన్నీటితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎప్పుడు కనపడనటువంటి అంటరానితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖండిస్తున్నారు. అంతేకాదు అన్య మతాలని పేరు పెట్టి బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇది మనది సెక్యులర్ దేశం. ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు, ముస్లింలు పనిచేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసి మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని భాషల్ని, అన్ని ప్రాంతాలను కలపగలుగుతూ ఉంది. భారతదేశం ఐక్యంగా ఉందనంటే రాజ్యాంగం వల్లే. ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దళిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు వాళ్ళ పాదయాత్ర జయప్రదం కావాలని, విజయం చేకూర్చాలని మనసారా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అవయవ దానంతో 10 మందికి పునర్జన్మను ప్రసాదించవచ్చని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయిలో వైద్యులు కృషి చేయాలని కోరారు. అవయవ దాన గొప్పతనాన్ని తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యుడు రాంబాబు మాట్లాడుతూ అవయవాల కొరతతో దేశంలో 5 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనాల దగ్గర అవగాహన చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఒక కాన్ఫిడెన్స్తో, ఆ ఒక ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముందుకెళ్ళి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర. సో ఖచ్చితంగా యాజ్ ఎ కలెక్టర్గా అంటే ఆ ఒక పోస్టు కొంతవరకు విజిబిలిటీ తీసుకురావడం జరుగుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసినట్లయితే ఖచ్చితంగా కొద్దిగా పెద్ద లెవెల్లో ప్రెస్ వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు దాని గురించి అర్థం చేసుకుంటారు. ఆ ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని అనుకున్నాము. రెండో విషయం, ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసిన తర్వాతనే నాకు చాలా అర్థమైనాయి. ఎందుకంటే ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ గురించి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అంటే రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటాము. అండ్ దీని మీద చాలా వరకు నాకు కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఏ విధంగా చేసుకోవాలి, దీనిది రూల్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఏ విధంగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు కూడా నాకు కూడా అవగాహన లేదు. సో ఖచ్చితంగా సూపరింటెండెంట్ GGH ఉన్నారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ACSR మెడికల్ కాలేజ్, ఆల్ హాస్పిటల్స్ MDs అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో అయితే మాత్రం మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఖచ్చితంగా సపోర్ట్లు ఇస్తాను. ఒకవేళ పోలీస్ సపోర్ట్లు కానీ
అదేవిధంగా డొనేషన్. ఇంకొకటి చెప్పాలని కోరినది ఏంటంటే రాంబాబు గారు ఒకటే అన్నారు, అంటే దీనికి సంబంధించి కొంతమంది అయినా ప్యాషనేట్గా ఈ యొక్క కాస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉండాలి. ఒక రెగ్యులర్ మోడ్లో మనం ముందుకెళ్తే ఆ ఒక విధంగా అవేర్నెస్ తీసుకురావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఐ హ్యావ్ ఓల్డ్ అసోసియేషన్ విత్ మనం కలిసి కోవిడ్లో పనిచేసుకున్నాము రాంబాబు గారితో. సో ఖచ్చితంగా ఆ ఒక ప్యాషన్ ఫర్ దిస్ యాక్టివిటీ ఉన్నదిలే అయితేనే ఆ ఒక అవేర్నెస్ మన సొసైటీలో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన్ని చూసుకొని ఇక్కడ ఉన్న చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, దీంతో కలిసి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ ఆ సెక్టర్లోనే పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ జిల్లా స్థాయిలో ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇంకా కూడా మిగిలిన జిల్లాలు అంటే ఇప్పుడు నెల్లూరు ఒక్క సిటీ అనే కాదు, చుట్టుపక్కల ఏరియాల్లో కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేసుకోవాలని కోరుతున్నాను. జీజీహెచ్లో అయితే ఖచ్చితంగా విల్ ట్రై టు ఎన్షూర్ దట్ దర్ ఇస్ అ నోడల్ ఆఫీసర్ ఫర్ ఆర్గన్ డొనేషన్ ఇన్ జీజీహెచ్ అండ్ మై రిక్వెస్ట్ టు సూపరింటెండెంట్ జీజీహెచ్ అండ్ ప్రిన్సిపల్ గారు ఇస్ దట్ లెట్ us రాంబాబు గారు చెప్పినట్టు దానిలో కొన్ని సొల్యూషన్స్ చెప్పి ఉన్నారు టు ఇంప్రూవ్ అవేర్నెస్ ఇన్ అవర్ క్యాంపస్. ఎందుకంటే జీజీహెచ్లోనే సుమారుగా డైలీ 1000 పైన ఓపీలు జరుగుతాయి, చాలా ఎక్కువ మంది విజిట్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అది. సో ఖచ్చితంగా అవేర్నెస్ సంబంధించిన యాక్టివిటీస్ జీజీహెచ్ అండ్ ఎస్సీఆర్ మెడికల్ కాలేజ్లో టేకప్ చేయాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా గుత్తి మెయిన్ రోడ్లో ఉన్న భవానీ మద్యం షాపులో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో చోరీ జరిగింది. ఓ దొంగ బ్రాందీ షాప్ వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి 30,000 నగదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బ్రాందీ షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఫ్రస్ట్రేషన్తో దిగజారి మాట్లాడుతున్నారు. జగన్ అండ్ కోపై మంత్రి పాదసారథి ఫైర్. లేని లిక్కర్ స్కామ్లో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శలు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సంచలన వ్యాఖ్యలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.